ప్రముఖ నవల రచయిత్రి ఎద్దనపూడి సులోచనారాణి గుండెపోటుతో చనిపోయారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అమెరికాలో తుది శ్వాస విడిచినట్టు సమాచారం. ఆలుమగల మధ్య ప్రేమలు, కుటుంబ కథనాలు రాయడంలో తనకు ఎవరూ సాటిరారని నిరూపించుకున్నారు ఎద్దనపూడి సులోచనారాణి. ఆమె రాసిన పలు కథలు సినిమాలుగా కూడా తీశారు. సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కాజా గ్రామంలో జన్మించారు. ప్రముఖ నవల రచయిత్రి ఎద్దనపూడి సులోచనారాణి గుండెపోటుతో చనిపోయారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అమెరికాలో తుది శ్వాస విడిచారు. ఆలుమగల మధ్య ప్రేమలు, కుటుంబ కథనాలు రాయడంలో తనకు ఎవరూ సాటిరారని నిరూపించుకున్నారు ఎద్దనపూడి సులోచనారాణి. ఆమె రాసిన పలు కథలు సినిమాలుగా కూడా తీశారు. సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కాజా గ్రామంలో జన్మించారు. ఎద్దనపూడి సులోచనారాణి తాను పరిశీలించిన జీవితాలను కథా వస్తువులుగా తీసుకుని తొలుత రచనలు చేయడం ప్రారంభించారు. తర్వాత కాల్పనిక జగత్తుకు అనుగుణంగా మారుతున్న ప్రజల జీవన విధానాల్లో వచ్చిన మార్పులను బట్టి వారి ఊహల్లోంచి, కళల్లోంచి వచ్చేట్టుగా పాత్రలను సృష్టించుకుని వాటిని సజీవ పాత్రలకు దగ్గరగా ఉండే విధంగా మలిచివేశారు. ఆమె రచనల్లో భార్యాభర్తల మధ్య ప్రేమలు, కుటుంబ సంబంధాలు, మధ్యతరగతి అమ్మాయి వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, హుందాతనం, మాటకారితనం ఎక్కువగా కనిపిస్తాయి.